ఎందరు పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు నీవే నన్ను కొంగున కట్టావు సుందరి సొగసు గిరివిక్కిరి కాగా పురుషుడు చేసే అల్లరి బల్లరి సాగా. హలో హాయ్ గైస్, వీడియో చూస్తున్నారు కదా, ఈరోజు అలా చేయబోతున్నాం. ఈ సాంగ్ అనేది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా ఉంది, అందుకని ఈ సాంగ్ మీద చేసాం. ఫస్ట్ ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. మీకు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఒకటి 16:9 రేషియో, ఇంకోటి 9:16 రేషియో. 2 ఇస్తాను, మీకు రెండిట్లో ఏది కావాలంటే అది చేసుకోండి. 2 చూపిస్తాను. ఫస్ట్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. బాయ్ అండ్ గర్ల్ ఫోటో ఉంటుంది. కెమెరా ఆన్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా రామ్ చరణ్ గారిది పెట్టాను. ఇటు సైడ్ గర్ల్ ఫోటో వచ్చేసరికి సాయి పల్లవిది గారిది పెట్టాను. మీకు ఎవరైనా కపుల్స్ ఉంటే వాళ్ళు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. సరే పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ ఫోటోని రీప్లేస్మెంట్ చేసుకోండి. ఏం లేదు, చేసేది ఏం లేదు, రీప్లేస్మెంట్ చేసుకోవడమే. ఇక్కడ ఫోటో కెమెరా కింద రామ్ చరణ్ గారి ఫోటో చూసారా, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్, స్టార్ సింబల్. మీరు ఎవరైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ నేను అంతే పెట్టాను, రామ్ చరణ్ గారు పెట్టాను. ఇప్పుడు ప్రభాస్ గారిది పెట్టుకోవాలన్నా ఇలా ప్లస్ బటన్ పెట్టి ఫోటోని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సేమ్ చూసారా, ఇలా బాగుంది కదా. గర్ల్ ఫోటో కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కలర్ అండ్ ఫీల్, స్టార్ సింబల్. గర్ల్ ఫోటో మీ దగ్గర ఎవరు అయితే ఉంటే వాళ్ళు పెట్టుకోండి. నేను నా దగ్గర ఉన్నవి మాత్రం పెడుతున్నాను. ఇలా గర్ల్ ఫోటో కూడా యాడ్ చేసాం. యాడ్ చేస్తే అది మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి 11 ఉంటుంది, 0 చేసుకోండి. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే అయిపోయింది, అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. దీంట్లో మెయిన్ ఒక్క ఫోటోనే ఉంటుంది. కెమెరా ఆన్ చేసుకోండి. ఈ ఒక్క ఫోటోని మీరు గర్ల్ ఫోటో అని పెట్టుకోవచ్చు, బాయ్స్ ఫోటో అని పెట్టుకోవచ్చు. ఒక ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మీరు బాయ్ ఫోటో పెట్టాలనుకుంటే సేమ్ నేను ప్లాట్ చూపిస్తాను, రామ్ చరణ్ గారిదే, మళ్ళీ వేరేది. సారీ, యాడ్ చేసి ఫిట్ మీద క్లిక్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి. మీకు ఫుల్ కావాలంటే ఫుల్, ఆఫ్ కావాలంటే నేను ఆఫే పెడుతున్నాను. కింద డౌన్లో కూడా ఒక ఫోటో ఉంటుంది, డౌన్లో నార్మల్ యాడ్ చేయండి. సేమ్ ఫోటో. సరే, ఒకసారి బ్యాక్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు డౌన్ ఫోటో మారండి. కలర్ అండ్ ఫీల్, స్టార్ సింబల్. నార్మల్ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా ఫోటో యాడ్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ బటన్. సరే, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీకు ఎంతలో కావాలో అంత జూమ్ చేశారు కదా. ఇప్పుడు దాన్ని పైన చిన్న ప్లస్ బటన్ కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసి పైన ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. చిన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి టైమింగ్ ఆఫ్ చేయండి, మొత్తం ఆఫ్ చేయండి. ఒక మీ మూమెంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంచండి. యాడ్ చేసి చూసారా, కొంచెం జూమ్ చేసుకుంటే సరిపోతుంది. సెట్ అయింది కదా. ముందు ఏం చేస్తారంటే నార్మల్ ఫోటో యాడ్ చేయండి, తర్వాత బ్యాక్గ్రౌండ్ పైన ఉన్నదానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉన్న ఫోటో అయితే యాడ్ చేయండి. లిరిక్స్ కూడా మీ డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. నేను పింక్ పెట్టాను, ఇందాక పింక్ ఉంది కాబట్టి. దాన్ని కూడా మీరు ఇక్కడ కాదు, బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి పింక్ ఉంది కదా, డ్రెస్ కలర్తో మ్యాచ్ అయ్యి చూసారా, మ్యాచ్ అయింది. అలా పెట్టుకోండి మీరు కూడా. అంతే, వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సేవ్ చేసుకోండి వీడియో.